మరీ అంత కఠినంగా ఉండొద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతి సీజన్లో పాపం వాళ్ళ అమ్మోళ్ళు ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి ఎలిమినేట్ అయ్యాడు లాస్ట్ సీజన్లో. ఈసారి ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత కూడా ఉన్నప్పుడు నువ్వు ఇంత పార్షియాలిటీ చూపించడం నాకేం నచ్చట్లా. టేస్టీ తేజ ఒక్కడే తప్పు చేసినట్టు, అక్కడ యష్మి ఏమీ తప్పు చేయనట్టు, ప్రేరణ ఫ్లిప్పింగ్ వర్డ్స్ నువ్వు అసలు పట్టించుకోనట్టు, నాకు అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలా. ఇది బయాస్డ్ బిగ్ బాస్. నిజంగా చెప్తున్నా, ఇదంతా కూడా టీఆర్పీ కోసం టేస్టీ తేజాన్ని ఇబ్బంది పెట్టడమే. చిన్న పిల్లల ఏడుస్తున్నాడు వాడు ఏడుపుకి అసలు సెట్ అవ్వకపోయినా కానీ వాడి కన్నీళ్ళు చూస్తుంటే బాధ కలుగుతుంది, జాలి కలుగుతుంది. ఇలాంటి వాళ్ళని పాపం ఎంకరేజ్ చేయండి రా బాబు అంటే కనీసం ఒక్కరు ఆయనకి సపోర్ట్గా మాట్లాడింది లేదు. హౌస్లో అందరూ కూడా వరస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఆయన పేరే చెప్పారు. కనీసం రిలీజ్ అయ్యింది ఎవడరా అంటే నిఖిల్ అయ్యాడు. నేను అన్నాను రా హౌస్లో, అని ఒప్పుకున్నాడు. అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు కూడా ఒప్పుకోలేదు మాట. నిఖిల్కి ఉన్న జెన్యూనిటీకి నేను హ్యాట్సాప్ చెప్తున్నా. నిఖిల్కి ఆ యాటిట్యూడ్ లెవెల్స్ బాగున్నాయి. ఒక్కొక్కసారి అగ్రెసివ్ అయినా, నామినేషన్ వేసినప్పటికీ నా ఎఫెక్ట్ కూడా వాళ్ళ ఫ్యామిలీ వీక్ రాకపోవడానికి కారణమేమో అని చాలా క్లియర్గా ఎక్స్క్యూజ్ చేసమని అడిగినట్టే నాకు అనిపించింది. నాకైతే టేస్టీ తేజ్ అని ఆ పద్ధతి బాగుంది. ఇక కనమవాలంటావా ఈ చిల్లర పంచాయతీలు అన్నీ ఇక ఉండే. నబీల్ ఎటువంటి యాటిట్యూడ్ ఉందో నబీల్ వాళ్ళ అమ్మగారు కూడా అదే యాటిట్యూడ్ ఉందో చాలా బాగా అనిపించింది నాకు. అందరినీ కూడా చాలా